श्रीरामदूता जय हनुमान, श्रीमान धीमान जय बलवान, श्रीमान धीमान जय बलवान, पूजलु చేతుము श्री हनुमान। वामे भूमिसुता पुरश्च हनुमान्, पश्चात् सुमित्रासुतः, शत्रुघ्नो भरतश्च पार्श्वदलयोः वायुवादिकोणेषु च, सुग्रीवश्च विभीषणश्च युवराट् तारासुतो जाम्बवान्, मध्ये नीलसरोजकोमलरुचिं रामं भजे श्यामलं, श्रीरामं भजे श्यामलं। शिवाय गुरवे नमः, श्रीमात्रे नमः, श्री विष्णुरूपाय नमः शिवाय। श्रीराम जय राम जय जय राम। శ్రీరామచంద్రమూర్తికి పట్టాభిషేక వైభవాన్ని చెప్పుకున్నాం. ఆ పట్టాభిషేక అనంతరం కూడా ముఖ్యమైన వారందరికీ కూడా రామచంద్రమూర్తి కానుకలనిచ్చాడు. సీతమ్మకు ముత్యాల హారాన్ని, దివ్యములైన వస్త్ర యుగ్మాన్ని, సువర్ణాభరణాల్ని కానుకగా సమర్పించిన తర్వాత సభలో అందరూ కూడా గుసగుసలుగా అనుకుంటున్నట్ట. నిజానికి సభ పూర్తయింది, కానీ ఎవరు లేవలేదు. ఎందుకంటే హనుమంతుడికి ఏమిస్తాడా అని అందరూ ఎదురు చూస్తున్నారు. వారికి ఏమిచ్చాడే కంటే అవతల వాడికి ఏమిచ్చాడని చూడడం కొందరికి చాలా కుతూహలం. పైగా హనుమంతుడు అనగానే రామచంద్రమూర్తికి ఎంత ఇష్టమో అందరికీ తెలుసు. పైగా హనుమంతుడు చేసిన మహోపకారం ఎవ్వరూ చేయలేదు. అంత మహోపకారం చేసిన వాడికి ఏమిస్తాడా? ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే రాముడు హనుమంతునికి ఏమీ ఇవ్వలేదు. మొత్తం రామాయణం పరిశీలిస్తే ఏమీ ఇవ్వలేదు. కానీ ఏమీ ఇవ్వకపోనూ లేదు. గతంలో మనం చెప్పుకున్న సుందరకాండ పూర్తవగానే తన సర్వస్వాన్ని ఇస్తున్నాను గాఢాలింగనం చేసుకున్నాడు స్వామి. ఇంకేమిస్తాడు ఆయనకి? పైగా ఏది ఇచ్చినా హనుమ నువ్వు చేసినందుకు ఇది ఇస్తున్నాను అంటే ఆ చేసిందంతా దాంతో సమానమైపోతుంది. అందుకే ఏది ఇవ్వలేదు ఆయన. ఎందుకంటే హనుమ చేసిన దానికి సమానంగా ఇవ్వగలిగేది ఈ ప్రపంచంలో ఏమీ లేదు. హనుమంతుడికి సమానం రాముడు, రాముడికి సమానం హనుమంతుడు. అందుకే తనను తానే సమర్పించుకున్నాడు ఆయన. కానీ ఇక్కడ చర్చ జరుగుతున్నది. ఈ చర్చని విశ్వనాథ వారు చాలా అందంగా ఊహ చేసి వాల్మీకి భావనకు అనుగుణంగా భావించారు. కనినా మరుత్తనూజనకు కానుకలియ్యనలేదటన్న, లక్ష్మణునకు నీయలేదనిన, స్వామికి తమ్ముడ తండటన్న, ఇయ్యనుయను తమ్ముడే యనిన ఎట్టుల స్వామియు జూచునన్న, తమ్ముని వలె నేల తాను వలె బొల్చున జూచునటన్న మాటలై. చక్కని మాటలు. అందరికీ కానుకలు ఇచ్చాడే, కానీ మారుతాత్మజుడైనటువంటి హనుమకు మాత్రం ఇవ్వలేదే అంటే మరి లక్ష్మణుడికి కూడా ఇవ్వలేదు కదా అన్నట్టు. లక్ష్మణుడు ఆయనకు తమ్ముడే కదా అంటే ఈయన్ను కూడా తమ్ముడితో సమానంగా చూస్తున్నాడు కదా అన్నట్టు. ఇంకొకడు తమ్ముడితో సమానం ఏమిటయ్యా, అసలు తాను వలె బొల్చెన, తనకు అభిన్నంగానే హనుమంతుడిని చూస్తున్నాడు అనగానే ఇక్కడ శివస్య హృదయం విష్ణువు, విష్ణుశ్చ హృదయం శివ అనే భావాన్ని ధ్వనింపజేశారు విశ్వనాథ వారు. తనర సభ పూర్తి అయినను జనములు కదలరు, మరింత జానకి శితలోజన శితయోజన నితిభాజన మారుతి వంక గంచు స్వామింగాంచన్. అప్పుడు సీతమ్మ ఒక్కసారి హనుమంతుడిని చూసి తర్వాత రామచంద్రమూర్తిని చూసిందిట. అవేక్షమాణా వైదేహి ప్రదదౌ వాయుసూనవే అవముచ్యాత్మన కంఠాద్ధారం జనకనందిని అవైక్షత హరిన్ సర్వాన్ భర్తారంచ ముహుర్ముహు. అక్కడ సీతమ్మ హనుమంతుని వైపు చూసి తన కంఠంలో రామచంద్రమూర్తి వేసినటువంటి ఆ హారాన్ని బయటకు తీసి ఒక్కసారి వానరులందరి వైపు భర్త వైపు చూచిందిట. ఇక్కడ రాముడు ఇప్పుడు వేసినటువంటి ముత్యాల హారం తీసిందా, అంతకు ముందే ఉన్నటువంటి హారం తీసిందా అనేది వాల్మీకి స్పష్టంగా చెప్పలేదు. ఎందుకంటే అవముచ్యాత్మన కంఠాద్ధారం జనకనందిని అంతే అన్నారు. తన కంఠంలోంచి హారాన్ని తీసింది సీతమ్మ. ఆ హారాన్ని పట్టుకుని రాముని వైపు ఒక్కసారి చూసిందిట. తామింగితజ్ఞ సంప్రేక్ష బభాషే జనకాత్మజాం. అప్పుడు ఇంగితజ్ఞుడైన రాముడు ఒక మందహాసం చేసి సీతమ్మతో అంటున్నట్ట. ఇంగితజ్ఞుడు అంటే హృదయంలో ఏముందో గ్రహించగలిగిన వాడు, అభిప్రాయాన్ని తెలుసుకోగలిగినటువంటి రామచంద్రమూర్తి. అమ్మ చూపుతోనే అమ్మ మనసు తెలుసుకున్నట్ట. తెలుసుకుని ప్రదేహి సుభగే హారం యస్య తుష్టాసి భామిని. అప్పుడు అంటున్నాడు, ఓ సీత, ఎవరి పట్ల నీకు వాత్సల్యం కలిగిందో, ప్రీతి భావం కలిగిందో వారికి దీన్ని ఇవ్వు అన్నాడు. అంటే ఎవరికి ఇవ్వాలో రామునికి తెలుసు, సీతమ్మకి తెలుసు. తేజో ధృతిర్ యశోదాక్ష్యం సామర్థ్యం వినయోనయ పౌరుషం విక్రమో బుద్ధి యస్మిన్ నేత అని సర్వదా. చక్కటి మాట చెప్తున్నాడు. నీకు ఎవరి విషయంలో సంతోషం ఉన్నదో వారికి ఇవ్వు.
అంతేకాదు ఎవరి యందు తేజస్సు, ధైర్యము, యశస్సు, నేర్పరితనము, సామర్థ్యము, వినయము, నీతి, పౌరుషము, పరాక్రమము, బుద్ధి, ఈ 10 గుణాలు సంపూర్ణంగా ఎవరి యందున్నాయో, ఎవరి పట్ల నీకు ప్రీతి సంతోషం ఉన్నదో వారికి ఇవ్వు అన్నాడు. ఈ మాట చూసేటప్పుడే ఆయన పేరు చెప్పకపోయినా ఈ 10 గుణాలు సమృద్ధిగా కలిగి సీతారాముల యొక్క ప్రీతికి పాత్రుడైన వాడు ఒక్కడున్నాడు అక్కడ. అతడే ఆంజనేయ స్వామి వారు. రామచంద్రమూర్తి చెప్పకనే అంత చక్కగా చెప్పాడు. సీతమ్మ మనసు రాముని మనసు ఒకేలా ఆలోచించిందనడానికి ఇదే భావం. అప్పుడు సీతమ్మ ఆ దివ్యమైన మాలని హనుమ మెడలో వేసిందిట. వాత్సల్య భావంతో అనుగ్రహించింది. దదౌసా వాయుపుత్రాయ తం హారమసితే క్షణ హనుమాంస్తేన హారేణ సుశుభే వానరర్షభ. ఈ హారం ఎప్పుడైతే కంఠంలో పడిందో హనుమంతుడు అద్భుతంగా ప్రకాశిస్తున్నట్ట. అసలే బంగారు రంగు శరీరం ప్రకాశమానంగా ధగద్ధగాయమానంగా ఉన్నది. దానిపై ఈ దివ్యమైనటువంటి ఈ హారం పడగానే ఈయన ఎలా ఉన్నాడంటే చంద్రాంశచయ గౌరేణ శ్వేతాభ్రేణ యథాచల. ఇంత చక్కగా వర్ణించారు. అంటే ఒక తెల్లని మబ్బు దగ్గర చంద్రుడి కాంతిగాని పడుతూ ఉంటే అది ఎలా మెరిసిపోతూ ఉంటుందో అలా ఉన్నట్టు ఇక్కడ ఆంజనేయ స్వామి వారు అంత చక్కగా ప్రకాశిస్తున్నాడు. ఇక్కడ మబ్బనే కాకుండా పర్వతము అని కూడా చెప్పుకోవచ్చు. చంద్రాంశ చేయగారు అని శ్వేతాభ్రేణ యథాచల. ఒక తెల్లని కొండ శిఖరం దగ్గర చంద్రుడు ప్రకాశిస్తూ ఉంటే ఎలా ఉంటుందో అలా ఉన్నాడు ఆంజనేయ స్వామి వారు ఆ దివ్యమైన హారంతో అని. అయితే ఈ హారం యొక్క విలువని, సీతమ్మ యొక్క వాత్సల్యాన్ని విశ్వనాథ వారు చాలా చక్కగా భావన చేసి చూపిస్తున్నారు. జనక భూమిపతి దశరథ భూమిపతియు కలిసి చేయించిన కనకమయము, ముగ్గురు రాణులు 3 ముళ్ళుగ గూళ్ళు మలయించి చేసిన మణిమయమ్ము, చెల్లెండ్రు ముగ్గురు జిగినీల రాళ్ళిచ్చి నెరిమధ్య పొదుగు మాణిక్యమయము, రాముండు కొక్కెముల్ రాజాలరుగ వ్రేల కోమలింపించు ముక్తామయంబు. ఈ హారంలో అనేక మంది అనేక రకములైనటువంటి కానుకలు ఇవ్వగా తయారైనటువంటి వస్తువులు ఉన్నాయట. అది జనక భూమిపతి దశరథ భూమిపతియు కలిసి చేయించిన కనకమయం. అందులో బంగారాన్ని జనకరాజు దశరథ మహారాజు ఇద్దరు ఇచ్చారట. ఇక ముగ్గురు రాణులు 3 ముళ్ళుగా గూళ్ళు మలయించి చేసిన మణిమయము, పైగా దివ్యమైన కొన్ని మణులిచ్చి వాటిని గూళ్ళుగా అక్కడ దానిలో పొదిగేలా చేసిన వారు 3 రాణులను. ఇక అమ్మకు ఉన్నటువంటి చెల్లెళ్ళు 3 కూడా జిగినీల రాళ్ళిచ్చి నెరిమధ్య పొదుగు మాణిక్యమయము, ఆ జిగినీల మాణిక్యపు రాళ్ళిచ్చి అందులో పొదిగేలా చేశారట. ఇలా ఇంతమంది కలిపి చేయించిన హారం గనక చాలా భద్రంగా ఇంతవరకు మెడలో ఉంచుకుందిట ఆ తల్లి. అసుర కొనిపోయినప్పుడనైన గళమునందు నెడపని ప్రేమమయంబు హారము. అలాంటి దివ్యహారాన్ని ఆంజనేయుని కంఠమునందు నుంచి జానకీదేవి పరమ వాత్సల్యమూర్తి, జానకీదేవి పరమ వాత్సల్యమూర్తి, పరమ వాత్సల్యమూర్తి అయిన జానకీదేవి ఈ విధంగా హనుమంతునికి సన్మానం చేసినది. ఇది సీతారాములు కలిసి చేసినటువంటి సన్మానం. రాముడు సీత ద్వారా హనుమకు చేయించిన సన్మానం. అంతేగాని తాను స్వయంగా ఇవ్వడానికి ఆయనకి మనస్సు ఒప్పుకోలేదు. ఈ మహాత్ముడికి ఇంతటితోనే సరిపెడతావా అన్నట్టు అనిపించింది. అందుకే సీతమ్మకిచ్చి ఈ 10 గుణాలు ఉన్నటువంటి వాడికి ఇవ్వు అంటే 10 గుణాలు ఉన్నవాడు ఆయన ఒక్కడే ఆయనకి తెలుసు. ఈ విధంగా సీతారాములు కలిసి ఆంజనేయ స్వామి వారికి సన్మానం చేశారు. ఇక్కడ సీతమ్మ హనుమంతుని పట్ల చూపించిన వాత్సల్యం ఎంత గొప్పదో పరిశీలించవచ్చు. తనకు శోకాన్ని పోగొట్టినటువంటి వాడు, తమను కలిపినటువంటి వాడు, ఆ యుద్ధంలో మృతుప్రాయులైనటువంటి వారందరినీ తిరిగి జీవింపజేసిన ప్రాణదాత, అటువంటి మహాత్మునికి ఇంత చక్కని సన్మానం సీతారాములు చేశారు. అందుకే అష్టసిద్ధి నవనిరికే దాత అసవరదీన జానకీ మాత అన్నారు తులసీదాస్. సీతమ్మ వరంతోనే అష్టసిద్ధులు నవనిధులు వచ్చాయట హనుమంతునికి. అంటే ఇక్కడ సీత యొక్క గొప్పతనం చెప్పడం కూడా కనబడుతున్నది. పైగా హనుమంతుడు అష్టసిద్ధులు నవనిధులు 2 కలిగినటువంటి వాడు అని. అందుకే ఆంజనేయ స్వామి ఉపాసన వల్ల అష్టసిద్ధులు కలుగుతాయి, నవనిధులు కలుగుతాయి. అష్టసిద్ధులు అన్నప్పుడు అణిమా మహిమా చైవ గరిమా లఘిమా తథా ప్రాప్తి ప్రాకామ్యం ఈశిత్వం వశిత్వంచ అష్టసిద్ధయ అని 8 సిద్ధులు చెప్పారు. అణిమా మహిమ గరిమా లఘిమ ప్రాప్తి ప్రాకామ్య ఈశిత్వ వశిత్వ, ఈ 8 అష్టసిద్ధులు. ఇవి కానీ లభిస్తే జీవితంలో అన్నీ సాధించవచ్చు. అలాగే నవనిధులు 9 నిధులు ఉన్నాయి. ఈ 9 నిధులు పేర్లు తలంచుకున్న ఐశ్వర్యాలు వస్తాయి. ఇవి నిధి దేవతలు, ఐశ్వర్య దేవతలు వీరు. మహాపద్మశ్చ పద్మశ్చ శంఖో మకర కచ్చపౌ ముకుంద కుంద నీలాశ్చ ఖర్వశ్చ నిధయో నవ అని 9 నిధుల పేర్లు. మహాపద్మము, పద్మము, శంఖము, మకరము, కచ్చపము, ముకుందము, కుందము, నీలము, ఖర్వము అని మొత్తం 9 నిధులు. ఇవి ఐశ్వర్య దేవతలు.
ఈ 9 నిధులు అష్టసిద్ధులు కూడా సీతమ్మ వరం వల్ల హనుమంతునికి లభించాయని మహానుభావుడు తులసీదాసు హనుమాన్ చాలీసాలో చెప్పినటువంటి విషయం. దాన్ని ఇక్కడ మనం స్మరించుకుంటున్నాం. ఎందుకంటే సీతమ్మ అనుగ్రహం ఇక్కడ గోచరిస్తున్నది. ప్రత్యేకంగా మనం గమనించవలసిన మరో ముఖ్యాంశం ఏంటంటే మొత్తం రామాయణం అందున రామ పట్టాభిషేకం హనుమత్ సన్మానంతో ముగిసింది. ఇది ముఖ్యమైన అంశం. రామ పట్టాభిషేకం అనే ముఖ్య ఘట్టం హనుమంతుని సన్మానంతో ముగిసింది, హనుమంతుని గౌరవించడంతో ముగిసింది. కనుకనే హనుమ యొక్క ప్రాధాన్యం ఇక్కడ తెలుస్తున్నది. అయితే కొన్ని కథల్లో హనుమంతుడు ఆ ముత్యాలహారం తీసి ఒక్కొక్కటి నోటితో కలిపి బయట పారేసాడని, తర్వాత గుండె చీల్చి చూపించాడని, ఇవన్నీ కేవలం పెట్ట కథలు తప్ప అవి రామాయణంలో ఎక్కడ లేవు. ఇవి కల్పిత కథలు. తర్వాత వాళ్ళు పిల్లల సరదా కోసం సృష్టించారు తప్ప ఇలాంటి కోతి చేష్టలు రామాయణంలో లేవు. ఆంజనేయ స్వామి వారు ఆ హారాన్ని ప్రసాదంగా స్వీకరించి కంఠంలో ఉంచుకున్నారు. ఇంత మాత్రమే వర్ణించబడి ఉన్నది రామాయణంలో. ఈ విధంగా సీతారాముల సన్మానం పొందినటువంటి ఆంజనేయ స్వామి వారికి నమస్కరించుకుందాం. అటుపై ఇక్కడ వర్ణిస్తున్నది రామరాజ్య వర్ణన. రాముడు రాజ్యం పాలిస్తూ ఉండగా ఏ విధంగా అయోధ్య ప్రకాశిస్తున్నది అని వివరిస్తున్నారు. ఈ పట్టాభిషేకం అయిన తర్వాత రామరాజ్య వర్ణన కూడా దివ్యమైన రామాయణ కావ్యంలో పారాయణ యోగ్యమైన విషయంగా చెప్పడం జరుగుతున్నది. నపర్యదేవన్ విధవా నచ వ్యాళకృతం భయం న వ్యాధిజం భయం చాసీద్ రామే రాజ్యం ప్రశాసతి. చాలామంది రామరాజ్యం రామరాజ్యం అంటారు కదా, అంటే ఏమిటో తెలుసుకోవాలి. రాముడు ధర్మమయంగా పాలించాడు అన్నారు. అంటే అంతకు ముందు వరకు దశరథుడు మొదలైన పాలించలేదా? వాళ్ళు ధర్మమయంగానే పాలించారు. ఆ ధర్మమయ పాలననే రామచంద్రమూర్తి కొనసాగించాడు. కానీ రామచంద్రమూర్తి పాలనలో ప్రత్యేకత ఏమిటి అంటే ధర్మమయమైన పూర్వీకుల నుంచి వచ్చిన పాలన మాత్రమే కాకుండా రాముడి పాలనలో ఒక దివ్యత్వం ఉన్నది. అది గమనించవలసిన ప్రధానాంశం. కేవలం ధర్మపాలన మాత్రమే కాదు, దివ్యత్వం ఉన్నది. ఆ దివ్యత్వం చేత అయోధ్య అంతా రామమయంగా భాషించింది. ఒక విధంగా రామభక్తి సామ్రాజ్యంగా మారింది అయోధ్య. అదే రామరాజ్యం అనే మాటలో ఉన్నటువంటి అంతరార్థం. పైగా రాజు ధర్మంగా పాలించుతున్నప్పుడు ప్రజలందరూ ధర్మంగా ఉన్నారని చెప్పడం గొప్ప విశేషమే. కానీ అంత మాత్రమే కాదు ఇక్కడ చెప్పవలసిన ప్రత్యేకత. వాళ్ళు ధర్మమయంగా ఎంత ఉన్నారో రామమయంగా అంత ఉన్నారు. ఎలాగైతే వ్రేపల్ల అంతా కృష్ణమయంగా ఉందో ఇక్కడ అయోధ్య అంతా రామమయంగా ఉన్నది. ఇది రామభక్తి సామ్రాజ్యం అని ప్రతిష్ఠ ఇక్కడ కనబడుతున్నది. అందుకే రామరాజ్య వర్ణన ఇక్కడ కొద్దిసేపు చెప్తూ ఉన్నారు. ఈ రామరాజ్య వర్ణన వింటే చాలు మనకున్నటువంటి దారిద్ర్యాలు దౌర్భాగ్యాలు పోతాయని వాల్మీకి మాట. కనుకనే మనం తర్వాతి భాగం రామరాజ్య వర్ణనతో పూర్తి చేసుకుందాం. ప్రస్తుతానికి పట్టాభిషేకంతో హనుమత్ సన్మానంతో పూర్తయినది. రామరాజ్య వర్ణనతో సుందర హనుమాన్ సంపూర్ణంగా పూర్తవుతున్నది. సర్వం శ్రీ సీతారామచంద్ర చరణారవిందార్పణమస్తు. జై వీర హనుమాన్.